హాయ్ అండి. అందరికీ నమస్కారం. జూన్ 10, 11, 12, 13 తేదీల్లో తులారాశి వారికి మీ జీవితంలోని ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన కష్టాలకి, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసిన ఆందోళనకు మీ జాతకంలోని గ్రహాల కదలికలే ఎంత వేగంగా మారుతున్నాయో తెలుసా? మీ జీవితంలో ఒక ఊహించని సంఘటన రాబోతుంది. ఇన్నాళ్ళు మీరు వెనుక ఉండి మీ వెనుక మీ నాశనాన్ని కోరుకున్న ఆ శత్రువుల ఆట పూర్తిగా ముగిసిపోయింది. అసలైన కథ ఇక్కడే మొదలవుతుంది. మీ అదృష్టాన్ని మరియు శత్రువుల వినాశనాన్ని శాసించే ఆ మహామార్పుకు కేవలం 2 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ 2 రోజుల్లో మీరు ఎలాంటి తప్పు చేయకూడదు. ఏ విషయంలోనూ గాబరా పడకూడదు. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా చూడాల్సిన అత్యంత ముఖ్యమైన వీడియో ఇది. ఎన్నాళ్ళు మీ మంచితనాన్ని బలహీనంగా చూసి మీ నమ్మకాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టిన వారికి ప్రకృతి తన తాండవ న్యాయాన్ని చూపించబోతుంది. మీ చుట్టూ సాక్షాత్తు ఆ దైవిక శక్తుల రక్షణ కవచం ఏర్పడబోతుంది. అసలు మీ నిజాన్ని మలుపు తిప్పబోయే ఆ పెనుమార్పులు ఏంటి? ఆ కపట శత్రువుల పతనం ఎలా ఉండబోతుంది? మీ ప్రతి అడుగులోనూ కాపాడే ఆ భగవంతుడి కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలని, మీరు ఎదుర్కొనే ఒక ధైర్యం రావాలని ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాతని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రాశివారు ఇన్నాళ్ళు మీ శత్రువులు మీపై పన్నిన కుట్రలన్నింటికీ కూడా ముగింపు పలికే రోజులు దగ్గరకు వచ్చేసాయి. మీ శత్రువుల సామ్రాజ్యం కూలిపోవడాన్ని మీ కళ్ళారా చూడబోతున్నారు. ఎందుకంటే ఆ హనుమంతుడే తన గదను చేతపట్టాడు. ఇకపైన జరగబోయే పరిణామాలు అంత వేగంగా మిమ్మల్ని బాధించిన వాళ్ళు వేసిన ప్రతి తప్పుడడుగు వారి వెనుకాలే ఉరితాడుగా మారిపోతుంది. మీ వెనుక ఉండి కుట్రలు పన్నుతున్నవారు ఊహించని ఇబ్బందుల్లో చిక్కుకోబోతున్నారు. ఎందుకంటే మీ చుట్టూ ఒక దైవిక శక్తి తోడుగా నిలిచింది. అది ఎలాంటి అన్యాయాన్నైనా సరే వేలతో సహా లెక్కిస్తుంది. మీరు ఇన్నాళ్ళు ఎంతగానో భరించారు, ఎంతో నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడు అదే నిశ్శబ్దం ఈ శత్రువుల పతనానికి పెద్ద కారణంగా మారుతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారిపోతాయంటే మీ శత్రువులు తమకు ఏం జరుగుతుందో కూడా ఊహించలేరు. వారు మీ దారిలో సృష్టించిన ప్రతి అడ్డంకి తొలగిపోతుంది. మీ ముందర నిలిచిన ప్రతి కష్టాలన్నీ కూడా వాటంతటవే కూలిపోతున్నాయి. మీ శక్తి ఇప్పుడు ఒక సరికొత్త స్థాయికి చేరుకోబోతుంది. మిమ్మల్ని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదు. ఇకపై మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక అదృశ్య దైవ రక్షణ మీ వెంటే నడుస్తుంది. అందువలనే మీ దారి ఎప్పుడు ఇక మునుపటి కంటే ఎంతో ప్రకాశవంతంగా మారిపోతుంది. ముందడుగు వేస్తున్న కొద్దీ మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ శక్తిని చూసి భయపడడం మొదలు పెడతారు. వారి అహంకారం ముక్కలైపోతుంది. వారి ముఖం మీద ఉన్న ముసుగు తొలగిపోతుంది. వారు పన్నిన కుట్రల ఫలితాన్ని వాళ్ళే అనుభవించాల్సి వస్తుంది. మీరు ఉన్నత స్థానాలను అధిరోహించడానికి మీ ఎదుగుదల తలుపులను ఎవరూ మూసివేయలేరు. మీరు చాలా ప్రశాంతంగా మీ దారిలో సాగిపోండి. రాబోయే సమయాన్ని మీ విజయానికి ఎనలేని కీర్తినిస్తుంది. ఈ మార్పు ఎలా వచ్చిందో చూసి లోకమే ఆశ్చర్యపోతుంది. మీరు అదృష్టం మార్పు తిరిగే ఈ అద్భుతమైన క్షణాలు మీ జీవితంలోకి రానే వచ్చేసాయి. మీరు ఎన్నాళ్ళుగా మీ మనసులో ఎంత బాధను దాచుకున్నారు, ఎన్నోసార్లు అన్యాయాన్ని భరించారు, ఎన్నో రాత్రుళ్ళు ఆందోళనకు గడిపారు. వీటన్నిటికీ సమాధానం చెప్పే సమయం వచ్చేసింది. మీ పైన కుట్రలు పన్నిన వారు మీ ముందర నవ్వుతూనే మిమ్మల్ని వెనుక నుంచి వెన్నుపోటు పొడిచిన వారు తమ తీపి మాటల వెనుక విషాన్ని దాచుకుని వారు ఇప్పుడు తాము తవ్వుకున్న గోతులో తామే పడుతున్నారు. వారి దారులు మూసుకుపోయినప్పటికీ వారి ఆలోచనలన్నీ దెబ్బతింటాయి. మీ దారిలో ఉన్న చీకటి అంతా కూడా ఒకసారిగా తొలగిపోతుంది. ఎన్నాళ్ళుగా పెద్ద పెద్ద అడ్డంకులన్నీ ఇంత సులభంగా ఎలా తొలగిపోయాయా అని చెప్పే మీరే ఆశ్చర్యపోతారు. ఈ సమయం మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది. మీ పైన ఏడ్చేవారు మీ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేరు. మీ చుట్టూ ఒక పెద్ద రక్షణ కవచం ఏర్పడుతుంది.
అది ఎలాంటి ప్రతికూల శక్తుల్లో అయినా సరే వెనక్కి తిప్పికొడుతుంది. ఈసారి ఆ దెబ్బ ఎంత బలంగా ఉంటుందంటే మీతో తప్పుగా ప్రవర్తించిన వారు మళ్ళీ కోలుకోలేరు. ఇకపైన మీ ప్రతి అడుగులోనూ ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. ఆ దేవుడే మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది. మీ దారిలో ఉన్న పెద్ద పెద్ద అడ్డంకులు ఎంత సులువుగా ఎలా తొలగిపోయాయని మీరే ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. ఈ సమయం మిమ్మల్ని ఎంత ఉన్నత స్థానాలకి తీసుకువెళ్తుందంటే మీ పైన ఏడ్చేవారు మీ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేరు. మీ చుట్టూ ఒక పెద్ద రక్షణ వలయం ఏర్పడబోతుంది. అది ఎలాంటి ప్రతికూల శక్తులైనా వెనక్కి తిప్పికొడుతుంది. ఈసారి ఆ దెబ్బ ఎంత బలంగా ఉంటుందంటే మీతో తప్పుగా ప్రవర్తించిన వారు మళ్ళీ కోలుకోలేరు. ఇకపై మీ ప్రతి అడుగులోనూ ఒక కొత్త వెలుగు వస్తుంది. ఆ దేవుడే మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఎటు చూసిన పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం మొదలవుతాయి. మీరు ముందడుగు వేస్తుంటే కొత్త అవకాశాలు వాటంతటవే మీ ముందుకు వస్తాయి. ఒకవేళ మీరు ఎక్కడైనా ఆగిపోవాలి అని చూసినా సరే మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో మంచి గౌరవం, సంచలన విజయం మరియు మీకు జరిగిన అన్యాయానికి సరైన న్యాయం జరిగి మీ విజయం మీకు ఖాయమైంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి భయపడి దాక్కోవడానికి దారులు వెతుకుతారు. నిన్నటి వరకు మిమ్మల్ని కిందకి లాగాలని చూసిన వారు ఈరోజు తమ తప్పుడు పనుల వలన వచ్చే కష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇబ్బంది పడతారు. ఈ మార్పు అకస్మాత్తుగా ఎంతో తీవ్రంగా ఉండబోతుంది. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే ప్రతి ఒక్కరూ తమ బలహీనతలతో తామే కుంగిపోతారు. మీ దారి పూర్తిగా సాఫీగా నడిచిపోతుంది. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కొత్త అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక అదృశ్య శక్తి మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టిందని మీకు అర్థమవుతుంది. ఇకపై మీరు కేవలం సాధారణంగా ఎదగడం కాదు, సమాజంలోని మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం వస్తాయి. మీ పేర్లు వింటేనే శత్రువులు తమ కుట్రలను ఆపేసేంతలాగా మీ ప్రభావం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. దేనిని నిరూపించుకోవాల్సిన పని లేదు. చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటల కంటే మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తులే సమాధానం చెప్తాయి. ఎన్నాళ్ళు మిమ్మల్ని బాధించిన వారు అసలు ఈ తుఫాను ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మార్పు ఎలా జరుగుతుందని తమలో తామే ప్రశ్నించుకుంటారు. న్యాయం జరిగే సమయం వచ్చినప్పుడు ఏ శక్తి దానిని ఆపలేదని అప్పుడు వారికి అర్థమవుతుంది. మీరు కేవలం నమ్మకంతో ముందుకు సాగండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకోసం సరికొత్త విజయాల తలుపులను తెరవబోతున్నాయి. అదృశ్య శక్తి మీ చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీ శత్రువుల, మీ విరోధుల మనసు, వారి ధైర్యం పూర్తిగా ముక్కలైపోతాయి. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్వి మీ వెనుక రకరకాల మాటలు మాట్లాడి మీ దారిలో ముళ్ళులు వేసిన విరోధులకు గుండెల్లో ఇప్పుడు భయం మొదలైంది. వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం పూర్తిగా ముక్కలైపోతున్నాయి. ఎన్నాళ్ళు మిమ్మల్ని అడ్డుకుంటామని సవాలు చేసిన ఆ మనుషులు ఈరోజు తమకు వచ్చిన చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధంతా ఇప్పుడు వారికే ఎన్నో రెట్లు ఎక్కువగా ఎదురు తిరుగుతుంది. వారి ప్రతి అడుగు ఎంతో భారంగా మారబోతుంది. మీరే చూస్తారు. ఎన్నాళ్ళు మీరు వహించిన నిశ్శబ్దమే ఇప్పుడు వారిపైన ఒక పెద్ద తుఫాన్లాగా విరుచుకొని పడబోతుంది. ఎందుకంటే మౌనంగా ఉండే వారి తిరుగుబాటు ఎంతో వేగంగా, అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఇకపైన పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా, మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా మారబోతున్నాయి. మీ పైన కుట్రలు పన్నిన కేవలం ఒకరిద్దరు కాదు, ఒక పెద్ద గుంపే మీ వెనుక పనిచేస్తుందని మీరు తెలుసుకోవాలి. అందరూ కలిసి మిమ్మల్ని మానసికంగా కుంగతీయాలని, మీ నమ్మకాన్ని వమ్ము చేయాలని, దెబ్బతీసి సమాజంలో మీ పేరు చెడగొట్టాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ విశ్వమే మీ వెనుక ఉంది. అందుకే రాబోయే కాలం వారికి ఎంతో కఠినంగా మారబోతుంది. ఈ నిజాలన్నింటినీ అంగీకరిస్తూ దేవుడి ఆశీస్సులు అందుకోవడానికి వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. రాబోయే రోజుల్లో ముఖ్యమైన హెచ్చరికను అసలు మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై రాబోయే విషయాలు మీ అంతరాత్మను భరిస్తాయి. మిమ్మల్ని కిందికి లాగాలని చూసిన
మనుషులు ఇప్పుడు వారి పతనం మొదలైంది. నిజం ఎంతో కాలం దాగి ఉండదని వారికి కూడా తెలిసిపోయింది. వారి పతనం మొదలైంది. మీ ఎదుగుదల ప్రారంభమైంది. ఇప్పుడు మిమ్మల్ని మీరే మరింతగా బలంగా మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. మీరు ఎన్ని కష్టాలు పడినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనిషిలోని ఓపిక ఉన్నంత వరకే భగవంతుడు పరీక్షలు పెడతాడు. ఎప్పుడైతే మన శక్తి అయిపోతుందో అప్పుడు ఆ దేవుడే స్వయంగా మన చేయి పట్టి నడిపిస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో కూడా సరిగ్గా అదే సమయం వచ్చేసింది. ఆ దేవుడు మీతో ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. రాబోయే కొద్ది రోజుల్లో మీకు ఎలాంటి అద్భుతమైన సంకేతాలు అందుతాయంటే మీరే ఆశ్చర్యపోతారు. రహస్యాలన్నీ కూడా అకస్మాత్తుగా బయటపడతాయి. తప్పు చేసిన వారు తమంతట తామే దొరికిపోతారు. ఈరోజు నేను చెప్తున్న ఈ సంచలన నిజాలు ఏంటి? చాలామంది వారు తమంతట తామే దొరికిపోతారు. పైనుంచి కింద వరకు వణికిపోతారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు ఎవరిని కూడా భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ముందే అప్రమత్తం చేయడానికి మాత్రమే. మీ జీవితంలో అలాంటి ఒక సమయం రాబోతుంది. ఎవరి మనసులోనైతే పాపం, కపటం, వంచన మరియు దాచిన రహస్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తాయి. మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారు, మీ వెనుక తీపి మాటలు పలుకుతూ వెన్నుపోటు పొడిచిన వారు అసలు ముఖాలు అందరి ముందు బయటపడతాయి. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దెబ్బ మీకు బయట వ్యక్తుల నుంచి తగలదు. ఆ బాధ మీ లోపల నుంచి వస్తుంది. మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్మారో, మీ సొంతం అనుకున్నారో అలాంటి ఒక వ్యక్తి నుంచి మీ యొక్క చేతి నిజం బయటకు వస్తుంది. కానీ నిజాన్ని మీరు అంగీకరించి తీరాలి. ఎప్పుడైనా సరే మనిషి జీవితంలో అన్యాయం ఎక్కువైపోతే ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులు మారుస్తుంది. మీ విషయంలో కూడా ఇప్పుడు అదే జరగబోతుంది. ఎప్పుడైతే మనిషి జీవితంలో అన్యాయం ఎప్పుడూ కూడా అయిపోతుందో అప్పుడు ప్రకృతి రంగంలోకి దిగి ఆ పరిస్థితులన్నీ మారుస్తుంది. మీ విషయంలో కూడా ఇప్పుడు అది జరగబోతుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, అప్రమత్తం కావడానికి మరియు కపటత్వాన్ని గుర్తించడానికి సరైన సమయం వచ్చేసింది. పైకి తీపి మాటలు చెప్తూ మీకు విషం తినిపిస్తున్న వారి అసలు రంగు బయటపడబోతుంది. ఎప్పుడైతే మొదటి ముసుగు తొలగిపోతుందో అప్పుడు మీకే తెలుస్తుంది మీ చుట్టూ ఉన్న వారిలోని ఎంతమంది పైకి తల నిమురుతూ మీ పైన అసలు అసూయ నింపుతూ చుట్టూ ఉన్న వారిలో ఇవన్నీ ఈ సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తాయి. మీ జీవితంలో పెద్ద మార్పు మొదలైందని చెప్పి అర్థం చేసుకోండి. మొదటి సంకేతం, మీ మనసు అకస్మాత్తుగా ఆందోళనకు గురి కావడం, ఎటువంటి కారణం లేకుండా రాత్రిళ్ళు నిద్రభంగం కావడం మరియు తెలియని ఏదో ఒక ప్రమాదం పొంచి ఉందనే భావన కలగడం. ఇదంతా మీ అంతరాత్మ ఇస్తున్న హెచ్చరిక. ఎవరో మిమ్మల్ని కిందికి లాగాలని కుట్రలు పన్నుతున్నారని ఆ దేవుడే మిమ్మల్ని ముందే అప్రమత్తం చేస్తున్నాడు. రెండవ సంకేతం, మీ చుట్టూ ఉన్న మనుషులు అసలు రూపం మీకు మెల్లగా బయటికి రావడం. వారి మాటల్లో తీపి, వారి ప్రవర్తనలో కఠినత్వం మరియు వారి కళ్ళలో దాగున్న అసూయ మీకు అకస్మాత్తుగా కనిపించడం. మూడవ సంకేతం, మీ పనుల్లో ఎలాంటి కారణం లేకుండా ఆటంకాలు ఎదురవ్వడం. ఎవరో అదృశ్య శక్తి మీ దారిలో మిమ్మల్ని పిలుస్తున్నట్లుగా, ఇకనైనా నిజం వైపు అడుగులు వేయమని చెప్తున్నట్లుగా అనిపించడం. ఇది ఆ భగవంతుడి సంకేతం. ఆయన మిమ్మల్ని తన రక్షణలో తీసుకున్నాడు. ఈ మోసపూరితమైన రోజులు ఇక ఎంతో కాలం సాగవు. ఎప్పుడైతే ఈ 4 హెచ్చరికలు ఒకేసారి కనిపిస్తాయో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుందని గుర్తుపెట్టుకోండి. పాత మనుషులు దూరం అవుతారు, కొత్త మనుషులు మీ జీవితంలోకి వస్తారు. కపట బుద్ధులు ఉన్నవారు నాశనమై నిజాయితీ గల దారి ఏర్పడుతుంది. ఇది వినండి. ఈ మార్పు మొదలైనప్పుడు ఆ గందరగోళం మొదటి నుంచి మీకు ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మీరు అమితమైన ప్రేమను పెంచారో మొదటి దెబ్బ మీకు అక్కడి నుంచి తగులుతుంది. ఇది విని మీ మనసు బరువెక్కి, సరే మీరు నిజాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని చాటి చెప్పడానికి ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. నల్లటి మబ్బులు పట్టినప్పుడు మొదటి చీకటి దట్టంగా మారుతుంది. ఆ తర్వాత మెరుపులు వస్తాయి, ఉరుములు ఉరుముతాయి. ఆ తర్వాత కురిసే వర్షం నేలపై ఉన్న మట్టిని కరిగించేసి ఒక కొత్త సృష్టికి దారితీస్తుంది. మీ జీవితంలో కూడా ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతుంది. మొదట కొన్ని రోజుల్లో కాస్త భారంగా అనిపించవచ్చు.
మనసు దీనంగా పడవచ్చు. చుట్టుప్రక్కల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, కళ్ళు చెమర్చవచ్చు. కానీ ఆ తర్వాత మీలో వచ్చే మార్పు మునుపటి కంటే ఎంతో శక్తివంతంగా ఉంటుంది. మీరు కనుక ఇప్పుడు మీ అంతరాత్మను ఇస్తున్న సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు మిమ్మల్ని గట్టిగా దెబ్బతీస్తుంది. కానీ ఈ రోజు నుంచే మీరు అప్రమత్తంగా ఉంటే అదే భవిష్యత్తు మీకు పెద్ద వరంలా మారబోతుంది. మోసం చేసే వారి సమయం ముగిసినప్పుడు వారి పతనం వారి సొంత కర్మల వల్లనే జరుగుతుంది. వారు పన్నిన కుట్రల్లోనే వారే చిక్కుకుంటారు. ఇప్పుడు అదే మీ కళ్ళ ముందు జరగబోతుంది. ఎవరినైతే మీరు దేవుళ్ళ నమ్మి నెత్తిన పెట్టుకున్నారో ఆ మనుషులే మీ వెనుక ఉండి వెన్నుపోటు పొడవబోతున్నారు. ఈ నిజాన్ని అంగీకరించడం అన్నిటికంటే ఎంతో బాధాకరంగా ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకొని, మోసం చేసేవారు ఎప్పటికీ కూడా గెలవలేరు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకొని, వాళ్ళు కేవలం కొద్ది సమయం మాత్రమే ఎత్తులో ఉన్నట్లు కనిపిస్తాడు. కానీ చివరికి ఎక్కడి నుంచి అయితే లేచాడో మళ్ళీ అక్కడికే పడిపోతాడు. మీరు మాత్రం మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇకపైన మనం చెప్పబోయే ఈ విషయాలు మీ భవిష్యత్తులో మీకు ఎదురయ్యే ప్రతి ప్రమాదాల నుంచి కాపాడుతాయి. ఆ దేవుడు మీతో చెప్తున్నాడు, ఇప్పుడే అప్రమత్తం అవ్వండి. ఎందుకు నిజాలు బయటపడి అడుగులోకి బయటపడ్డారు. ఎప్పుడైతే నిజం ముందుకు వస్తుందో అప్పుడే జీవితం 2 భాగాలుగా మారిపోతుంది. మొదటిది, ఇన్నాళ్ళు మీరు అమాయకత్వంతో అందరినీ నమ్ముతూ బతికిన జీవితం. రెండవది, ఇకపై మీరు ఎంతో తెలివితో జీవించబోయే జీవితం. ఈరోజు మీకు అందుతున్న ఈ సందేశం కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, మీ రాతను మార్చే ఒక గొప్ప మంత్రం. ఇది వింటున్నప్పుడు ఒకవేళ మీ మనసు బరువెక్కిన, కళ్ళు చెమర్చినా లేదా ఇంట్లో ఒక తెలియని మనకు సంకేతం వచ్చిన ఈ సందేశం కేవలం మీకోసమే వచ్చిందని అర్థం చేసుకోండి. ఇక మీ జీవితాన్ని కుదిపేసే మరొక పెద్ద నిజాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో 2 మనుషులు తిరుగుతున్నారు. వారి ఉద్దేశాలు మీ పట్ల అసలు మంచివి కాదు. పైకి మీ సొంత మనుషుల్లా నటిస్తూ లోపల మాత్రం మీ సుఖ సంతోషాలను దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాట చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడడానికి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే దీనికి సంబంధించిన సంకేతాలు చాలా వేగంగా కనిపిస్తున్నాయి. మీరు ఇంట్లో కూర్చున్నా సరే మీలో ఆందోళన పెరుగుతుంది. మనసు అకస్మాత్తుగా కంగారు పడిపోతుంది. రాత్రిపూట పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఊరికే జరగడం లేదు. ఆ 2 వ్యక్తులు మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారు. అందులో ఒకరు మీతో ఎంతో తీపి మాటలు మాట్లాడే వ్యక్తి అయితే మరొకరు మీ ప్రతి పనుల్లోనూ తప్పులు వెతుకుతూ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వ్యక్తి. వారి అసలు రూపాలు త్వరలోనే బయటపడబోతున్నాయి. ఈ మాటలను వింటున్నప్పుడు మీ మనసులో ఎవరైనా 2 ముఖాలు గుర్తొస్తే కనుక మీ అంతరాత్మ అసలు తప్పు చెప్పడం లేదు, ఖచ్చితంగా సరైన దిశలో సంకేతం ఇస్తుందని నమ్మండి. ఎందుకంటే మీ ఇంట్లో లేదా మీ చుట్టుప్రక్కల ఒక తోడేలాంటి మనసున్న వ్యక్తి కూర్చొని ఉన్నారు. వాళ్ళు పైకి భుజం తడుతూనే వెనుక నుంచి వెన్నుపోటు పడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీ శక్తిని, మీ నమ్మకాన్ని, అలాగే మీ కర్మను కాపాడుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే మీ విశ్వం మిమ్మల్ని ఒక పెద్ద మార్పుకు సిద్ధం చేస్తుంది. ఈ దైవిక హెచ్చరికను మీరు నిజంగా వింటుంటే దేవుడి పుణ్యం మీ జీవితంలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా పెద్ద గండాలను భరిస్తాయి. కానీ ఆ 2 కుట్రలు కేవలం మీ ఎదుగుదలను ఆపడమే కాదు, మీ ఇంట్లో గొడవలు పెట్టడానికి, మీ మనసులో గందరగోళాలు సృష్టించడానికి మరియు మీ జీవితంలో అడ్డంకులు తీసుకురావడానికి వారు ప్రతికూల శక్తులను వదులుతున్నారు. మీరు కూడా చాలాసార్లు గమనించే ఉంటారు. మీరు ఎంత ప్రయత్నించినా సరే చివరి నిమిషంలో పనులన్నీ ఆగిపోతుంటాయి. మీరు కొంచెం సంతోషంగా ఉందామనుకునే లోపే అకస్మాత్తుగా ఏదో ఒక గొడవ లేదా అరిష్టం మీ ముందుకు వస్తుంది. ఇదంతా కూడా ఊరికే జరుగుతూ ఉండటం యాదృచ్ఛికం కాదు. మీ సొంత మనిషి దాక్కున్న మీ ఇంట్లో పెద్ద శత్రువు చేస్తున్న పనుల ప్రభావం. మీ చేతులు జోడించి చెప్తున్న ఆ మనుషులను వీలైనంత దూరంగా ఉంచండి. ఒకవేళ ఇప్పుడు కూడా మీరు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటే రాబోయే కాలం మీకు చాలా భారంగా మారుతుంది. ఇక ఆ 2 వ్యక్తులు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. మొదటి వ్యక్తి మీ ముందర ఎంతో గౌరవంగా నటిస్తూ మీ వెనుక మాత్రం
మీ గురించి చెడుగా మాట్లాడి సమాజంలో మీ పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలను దెబ్బతీస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి మీ ముందే మీకు అవకాశాన్ని లాగేసుకునే ప్రమాదం ఉంది. మీరు ఎక్కడైతే ఉన్నత స్థానాలకి ఎదగాలని అక్కడ మీ కాళ్ళు పట్టుకొని కిందకు లాగాలని చూస్తున్నాడు. రెండో వ్యక్తి గురించి మీకు స్పష్టంగా చెప్పాలంటే వారు మీ శ్రమ ఫలితాన్ని లాగేసుకుంటున్నాడు. రాత్రి పగలు కష్టపడిన దానికి సాధించిన గుర్తింపు మీకు తెలియకుండా తన పేరు మీద రాసుకుంటున్నాడు. మీ మనశ్శాంతి, మీ డబ్బు, మీ గౌరవం పూర్తిగా దెబ్బతినే వరకు ఆ ఇద్దరు అసలు ఆగరు. మీరు కొంచెం గమనిస్తే వారితో మాట్లాడిన ప్రతిసారి మీ మనసు ఎంతో బరువెక్కినట్లు అనిపిస్తుంది. ఈ బరువు ఊరికే రావడం లేదు. మీ చుట్టూ ఏదో ఒక చెడు శక్తి తిరుగుతుందని ఆ విశ్వం మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఈ సమయంలో మీరు మీ లక్ష్యం నుంచి ఏమాత్రం పక్కకు తప్పుకోకూడదు. ఇద్దరు కపట మనుషుల ఆటలను తక్షణం ముగించే ఒక అద్భుతమైన ఉపాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉపాయం చాలా సున్నితమైనది, కానీ ఫలితం మాత్రం చాలా వేగంగా ఉంటుంది. శత్రువులు మీ దరిదాపుల్లోకి రావడానికి భయపడేలా చేస్తుంది. అయితే ఈ ఉపాయం కంటే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ ఎదుగుదల, మీ విజయం, మీ ప్రగతి ఇకపై ఎవరి చేతుల్లో లేవు. మీ అదృష్టం ఇప్పుడే మేల్కొంది. మీరు చేయాల్సిందల్లా కూడా మీ సానుకూల శక్తిని తప్పుడు పనుల వైపు వెళ్లకుండా కాపాడుకోవడమే. ఈ విషయాలు వింటున్నప్పుడే ఒకవేళ మీకు తేలికపాటి పులకరింత వస్తే కనుక ఈ దైవ హెచ్చరిక మీ పైన ఇప్పుడే పనిచేయడం మొదలుపెట్టిందని అనుకోండి. ఇది మీ కాలం మారబోతుంది అనడానికి గుర్తు. కానీ దీంతో పాటుగా మీ అసలైన పరీక్ష కూడా మొదలవుతుంది. అందుకే ఆ దైవిక ఉపాయాన్ని జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు ఉదయాన్నే ఏదైనా ఒక ప్రశాంతమైన చోట కూర్చొని మీ అరచేతి మెల్లగా స్పృశిస్తూ, నా పైన ఎవరి కుట్రలు సాగవు, నా శక్తి నాదే, నన్ను ఆ దైవశక్తులే కాపాడుతాయి అని మనసులో అనుకోండి. ఈ వాక్యాన్ని మీరు ఎప్పుడైతే చెప్తారో మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడినట్లుగా మీకు అనిపిస్తుంది. కేవలం కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన ఇద్దరు వ్యక్తులు వారంతట వాళ్ళే మీ జీవితం నుంచి ఎంతో దూరంగా వెళ్ళిపోతారు. వారి అడుగులు వెనక్కి పడతాయి. ఎందుకంటే ఒక నిజాయితీ గల మనిషిని ఈ విశ్వం కాపాడుతున్నప్పుడు ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు వారి ముందు నిలబడలేవు. ఈ రక్షణ మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని మీరు కోరుకుంటే మీ మనసులోని భక్తిని చాటుతూ వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. మరియు కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి. దైవ రక్షణను ఇప్పుడే మొదలు పెట్టండి. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం సాధారణ వీడియో కాదు. రేపు రాబోయే ఒక పెద్ద మోసం నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి ఈరోజే మీ ముందుకు వచ్చిన గొప్ప హెచ్చరిక. ఇప్పుడైనా సరే అప్రమత్తం అవ్వండి. మీ శక్తిని గుర్తించండి. మీ అదృష్ట దారిని అడ్డుకుంటున్న ఇద్దరు కపట మనుషులను మీ జీవితంలో నుంచి దూరంగా పెట్టేయండి. ఎందుకంటే ఇప్పుడు మీ సమయం వచ్చింది. ముసుగు వేసుకొని తిరిగే ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఆపలేడు. ఇకపై మీ శత్రువుల పన్నాగాన్ని ఏవీ సాగలేవు. వారి ప్రతి కుట్రలకు వారే నిర్మించుకున్న గోతిలో వారే పడతారు. ఎందుకంటే ఇప్పుడు మీ కాలం మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడి అభయహస్తం మీ పైన ఉంది. మీతో కపటంగా ప్రవర్తిస్తూ ముఖం పైన నవ్వుతో వెనుక నుంచి వెన్నుపోటు పొడిచిన వారి విషం నింపుకున్న వారు ముసుగులు ఇప్పుడు తొలగిపోతున్నాయి. ఈరోజే మీ తలరాత మారబోతుంది అనడానికి ఇదే నిజమైన సమయం. ఈ అద్భుతమైన మార్పును అందుకోవడానికి ఆ శివుడిపైన భక్తితో వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఎందుకంటే ఆ భగవంతుడి నామస్మరణంతో చేసే ఏ చిన్న పని అయినా సరే పెద్ద పెద్ద గండాలను సైతం దూరం చేస్తుంది. ఈ రాశివారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఎంతోమందిని నమ్మారు, ఎంతోమందిని ప్రాణంగా పెట్టుకున్నారు. ఎందరి కోసమో మీరు రాత్రి పగలు కష్టపడ్డారు. కనుక దానికి బదులుగా మీకు దక్కింది ఏంటి? కేవలం మోసం, నమ్మక ద్రోహం మరియు వెన్నుపోటు మాత్రమే. మీ మంచితనాన్ని వారు బలహీనంగా చూశారు. మీ ప్రశాంతమైన స్వభావాన్ని అవహేళన చేశారు. మీ నిశ్శబ్దాన్ని మీ ఓటమిగా భావించారు. కానీ ఇకపైన మీ నిశ్శబ్దమే ఆ పరమశివుడి తాండవం న్యాయంగా మారబోతుంది. ఆ దేవుడు మీతో ఉన్నప్పుడు ఏ శక్తి, ఏ తాంత్రికుడు, ఏ కుట్రదారుడు కూడా మిమ్మల్ని
తాకలేడు. ఆ పరమశివుడే స్వయంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీ నష్టాన్ని కోరుకున్న వారి పతనం ఎప్పుడో మొదలైంది. మీ దారిలో వారు వేసిన ముళ్ళే ఇకపై మీ విజయానికి మెట్లుగా మారుతాయి. మీ తలరాతను అడ్డుకోవాలని చూసిన వారు వారంతట వాళ్ళే ఆగిపోతారు. మీ ఇంటి సంతోషాలపైన, మీ కుటుంబం, మీ ప్రశాంతత పైన కన్నేసి వారి మనసులోని ఇప్పుడు ఆందోళన మొదలవుతుంది. ఇది ఆ దేవుడి న్యాయం. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా తీరుస్తుంది. ఈ దైవికవాణి మీ జీవితంలో నిజం అవ్వాలని మీరు కోరుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ని నొక్కండి. ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ రక్షణ కోసం ఆ శివుడే ఇస్తున్న ఒక పెద్ద వరం. ఇకపైన రాబోయే విషయాలు మరింత లోతైనవి. మీ దారిలో ఇన్నాళ్ళుగా ఎన్నో ఆటంకాలు ఎందుకు వచ్చాయి? మీ మనసు ఎందుకు పదే పదే విరిగిపోయింది? కారణం లేకుండా ఆందోళన ఎందుకు జరిగింది? ఇంట్లో గొడవలు, పనులు, ఆటంకాలు, బంధాలను కటువుదనం అన్నీ ఒకేసారి ఎందుకు వచ్చాయి అని మీరు ఆలోచిస్తున్నారా? దానికి కారణం ఒకటే. మీ చుట్టూ ఉన్న వారిలోనే ఒక వ్యక్తి మీ పేరును, మీ సుఖ సంతోషాలను చూసి ఓర్వలేకపోయాడు. మీ ముందర తీపి మాటలు మాట్లాడుతున్నా లోపల మాత్రం అసూయతో రగిలిపోయాడు. మీ ఎదుగుదల ఆ వ్యక్తికి అసలు ఇష్టం లేదు. మీ ఇంటి వెలుగు వారి మనసులో చీకటిని నింపింది. మీరు కింద పడిపోవాలని ప్రతి అడుగులోనూ కుట్రలు పన్నుతూనే వచ్చారు. కానీ ఇకపైన ఆటలన్నీ ఒకే ఒక్క దెబ్బతో ముగిసిపోతాయి. వారి కపట బుద్ధి, అసూయ అన్నీ ఒక్కొక్కటిగా నాశనమైపోతాయి. పరమశివుడు మూడవ కన్ను తెరుచుకుంది మరియు ఆ జడల నుండి ఊడిపడిన దైవక శక్తి నేరుగా రక్షించడానికి సిద్ధంగా ఉంది. ఇన్నాళ్ళుగా ఎంతో ఏడ్చారు, ఎంతో మానసిక వేదనను అనుభవించారు, ఒంటరితనంతో మీలో మీరే పోరాడారు. కానీ ఇవాళ ఇలా జరగదు. ఇప్పుడు మీ జీవితంలోని ఆ మహాశివుడు తాండవం న్యాయం జరగబోతుంది. ఈ దైవిక వాక్యం వింటున్నప్పుడు మీ శరీరం పులకరిస్తే కనుక మీ పైన ఆ శివుడు అనుగ్రహం పూర్తిగా ఉందని అర్థం చేసుకోండి. ఈ అద్భుతమైన సందేశం మనస్ఫూర్తిగా మీకు నచ్చిందనిపిస్తే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశిస్తున్న ఆ దైవిక శక్తి వలన మార్పు రాబోతుందని స్పష్టంగా తెలుసుకోండి. మొదటి విషయం, మీ ఆత్మవిశ్వాసం ఒక సూర్యకాంతిలా ప్రకాశిస్తుంది. ఇన్నాళ్ళుగా మీరు ఎదుర్కొంటున్న మీరు ధైర్యంగా నిలబడి మీ మనసులోని మాటలను స్పష్టంగా చెప్తాయి. రెండవ విషయం, చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి కావడం మొదలవుతాయి. మూడవ విషయం, శత్రువులు తమ చేతులతో గోతులు తవ్వుకుంటారు. వారు మీ పైన పన్నే కుట్రలను తిరిగి వారికే రివర్స్ అవుతాయి. నాలుగవ విషయం, మీ ఇంట్లో సానుకూల శక్తుల ప్రభావం పెరుగుతుంది. వాతావరణం ఎంతో ప్రశాంతంగా మారుతుంది మరియు మీలో అపారమైన ధైర్యం పుడుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, పరమశివుడు మీకు చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ కవచం మీ పైన శత్రువులు చేసే ప్రతి దాడిని తిప్పికొడుతుంది. మీ పైన కన్నేసి కూర్చున్న వారు సమాజంలో తామంతట తామే దిగజారిపోతారు. మీకు నష్టం కలిగించాలని చూసిన వారే స్వయంగా నష్టపోతారు. మీ జీవితంలో అద్భుతాలు చూపించే ఉపాయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి పడుకునే ముందు మహాదేవుడి నామస్మరణ చేస్తూ కళ్ళు మూసుకొని 3 సార్లు ఇలా ప్రార్థించండి. హే మహాదేవ, నా పైన కుట్రలు పన్నుతున్న వారి చెడు ఆలోచనలు తిరిగి వారిపైనే వెళ్ళేలా చేయి మరియు నన్ను ఎల్లప్పుడూ నిజాయితీగా మంచి దారిలో నడిచే శక్తిని ఇవ్వు. ఈ 3 వాక్యాలు మీ తలరాతను మార్చేస్తాయి. ఈ ఉపాయం చేసిన కొద్దిసేపటికే మీ మనసు ఎనలేని ప్రశాంతత లభిస్తుంది. ఆ ప్రశాంతత మీ చుట్టూ దేవుడు ఉన్నాడనడానికి సంకేతం. ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా సాక్షాత్తు ఆ శివుడే మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఈ రాశి వారికి సమయం వచ్చేసింది. మీ ఓపికను, మీ భక్తికి మరియు ఎన్నాళ్ళు మీ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కబోతుంది. మీ శత్రువులు ఎంత బలమైన వారైనా సరే పప్పులేమి ఉడకవు. ఈరోజు వినిపిస్తున్న ఈ సందేశం దైవిక శక్తి నుంచి వచ్చింది. మీ శత్రువుల ఆటలకు సాగవు. నేను మీకు చేతులు జోడించి మరీ చెప్తున్నాను, ఇప్పటికైనా అప్రమత్తం అవ్వండి. మీ జీవితంలో ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం
మీ సుఖ సంతోషాలను దొంగలించడానికి ప్రయాణం చేస్తున్నారు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి మాటలు చెప్పడం లేదు, రాబోయే గండాల నుంచి కాపాడడానికి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే సంకేతాలు చాలా వేగంగా కనిపిస్తున్నాయి. మీలో ఆందోళన పెరుగుతుంది, మనసు అకస్మాత్తుగా కంగారు పడిపోతుంది. రాత్రిపూట పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇవన్నీ ఊరికే జరగడం లేదు. ఆ ఇద్దరు వ్యక్తులే మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారు. అందులో ఒకరు మీతో ఎంతో తీపి మాటలు మాట్లాడే వ్యక్తి అయితే మరొకరు మీ ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వ్యక్తులు. ఈ ఇద్దరి అసలు ముఖాలు చాలా త్వరలో బయటపడిపోతున్నాయి. ఈ మాటలు వింటున్నప్పుడు మీ మనసులో ఎవరో ఇద్దరు ముఖాలు మీకు గుర్తొస్తే మీ అంతరాత్మ అసలు తప్పు చెప్పడం లేదు, ఖచ్చితంగా సరైన దిశలో సంకేతం ఇస్తుందని నమ్మండి. ఎందుకంటే మీ ఇంట్లో లేదా మీ చుట్టుప్రక్కల తోడేలాంటి మనసున్న వ్యక్తులు ఉన్నారు. వారు పైకి భుజం తడుతూనే వెనుక నుంచి వెన్నుపోటు పడడానికి చూస్తున్నారు. కేవలం కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన ఆ ఇద్దరు వ్యక్తులు వారంతట వారే మీ జీవితంలో నుంచి ఎంతో దూరంగా జరిగిపోతారు. వారి అడుగులు వెనక్కి పడతాయి. ఎందుకంటే ఒక నిజాయితీ గల మనిషిని ఈ విశ్వం కాపాడుతున్నప్పుడు ఎలాంటి కపట కుట్రలు వారి ముందు నిలబడలేవు. ఈ రక్షణ మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని మీరు కోరుకుంటే కనుక మీ మనసులో భక్తిని చాటుతూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో భక్తితో జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ సంతోషి మాత ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.